ఎవరు అడిగారో అతన్ని ఎక్కడ పుట్టాడని, ఎవరు ప్రశ్నించారో అతన్ని ఏం చదువుకున్నావని. ఈ భజన మొదలు పెట్టాడ్రా నాయనా, వాడిని ఎవడు ఏమీ చేయలేడా. కానీ అతనే చెబుతాడు, ఏ ఊరు వెళితే అక్కడే పుట్టానంటాడు. పవన్ కళ్యాణ్ అనే పేరు విన్నారు కదా? అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. నిలకడ లేదు, స్వీయ నియంత్రణ లేదు, మాటపై అదుపు లేదు, మాటపై నిలబడే అలవాటు అసలే లేదు. తన శక్తి ఏంటో తనకు తెలియదు. ఆ శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఏమయ్యో చూశారు కదా. ఎందుకురా నన్నిట్ట కాల్చుకుతుంటున్నారు? ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 177 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. అట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా? చేసి 10 సీట్లు గెలిచి ఇలాంటి వాటికి భయపడనరా. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఏమీ మిగలదు. మినరల్స్ మిగలవు, మైన్స్ మిగలవు. జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారని, ఇసుక మిగలదు, వైన్ మిగలదు, ఎటువంటిది మిగలదు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. అవన్నీ కూడా తదహస్తు దేవతలు మీ అందరిని ఇంట్లో కూర్చోబెట్టారు. ఎప్పటికీ ఇంట్లో కూర్చోబెట్టే చర్యలు కూడా జరగబోతున్నాయి. అంత పని చెయ్యక్రా అయ్యా. ఏ జగన్ అధపాతాలోనికి తొక్కబోతున్నానని చెప్పారు. 31,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు కిడ్నాప్ చేశారని, అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా. 3,000 కోట్ల ప్రజాధనంతో భవనాలకు పార్టీ రంగులు వేయించారని, ఏమన్నారా? నీ నోట్లోంచి మాట వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదయ్యో. ఎంతైనా సినిమా నటుడు కదా, క్యారెక్టర్లు మార్చడంలో, కాస్ట్యూమ్స్ మార్చడంలో, వేషాలు వేయడంలో బాగా అనుభవం ఉన్న వ్యక్తి. ఎవరినైనా కట్టబడి పైకి రమ్మని చెప్పాలి గాని గ్యాసారం గోచారం అని ఎదవ కవులు చెబుతావా? నీలాంటి ఎదవవాదనలు నమ్మే ఇండియాలో సగం మంది షాకులు లాంటి కుర్రోళ్ళు సంక్రాంతికి పోతున్నారు. ఇలా అబద్ధాలు చెప్పడంలో, ఓట్లు దండుకోవడంలో ఆరితేరిపోయారు. ఇంకా విర్రవీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. నువ్వు విలువలు లేనోడు జగన్, నువ్వు క్రిమినల్ జగన్. నువ్వు ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదని. అంటే ఆయనకేం తెలియదరా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి? నూతుల్లో పుడికెళ్ళి తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? మీరు సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబురు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? జగన్ లాంటి హాస్య నటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. కమ్ములు పత్రబాబు చెప్పకం. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేకోవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు, కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత అధికారం మాదే. మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీనే. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. ఎందుకు రానవుతున్నావు? ఇందులో జోకే ఉంది. నేను మాట్లాడితే ఇంత కామెడీగా ఉంటుందని నువ్వు నవ్వేదాకా నాకు తెలియదమ్మా. కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా.
ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన